హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు సండే వ్లాగ్ మీతో షేర్ చేస్తానండి. ఉదయాన్నే ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేశాను, ముగ్గు పెట్టడం అయిపోయింది అండ్ కొంచెం బేసిక్ వర్క్ కూడా చేశాను. ఈరోజు సండేని నేను ఎలా యూస్ చేశాను, ఏమేమి పనులు చేశాను అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇలా పొద్దున్నే లేచి ఫస్ట్ ముగ్గు పెట్టడానికి తలుపు తీసిన తర్వాత చూసే ఈ వ్యూ అయితే ఈ ఇంట్లో దిగినప్పటి నుంచి ప్రతిరోజు చూసినా కూడా ఏ రోజు కూడా బోర్ కొట్టదు. ఇంకా ఇప్పుడు చలికాలం కాబట్టి ఆ మంచుకి ఇంకా లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఒక మంచి మార్నింగ్ థెరపీ లాగా ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ ఇలా కాసేపు ఆ చెట్లని కొండ వైపు అంతా మంచు కమ్మేసి ఉండేది. ఇంతకుముందు క్లౌడ్స్ చూసేదాన్ని, ఇప్పుడు మంచు వల్ల క్లౌడ్ వ్యూ అనేది పోయింది. కానీ మామూలుగా అయితే ఆ కొండకి అంచుగా తాగుతున్నట్టుగా మేఘాలు భలే కనిపించేవి. ఇవ్వండి, చిన్నగా ఈజీగా ముగ్గు అయితే పెట్టేశాను. సండే కదా, కొంచెం ఎట్లయినా మనం బద్ధకంగా లెగుస్తాం కాబట్టి ఈజీగా అయిపోయి ముగ్గు పెట్టేస్తాను. అలాంటప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి ఇంతకుముందు మనం తెచ్చిన మొక్కలన్నీ పెట్టాను కదా, సో దుమ్ముగా ఉందని చెప్పి కాస్త కిచెన్ స్క్రబ్బర్ తెచ్చి తోమేసి మొత్తం గట్టంతా స్పాంజ్ వైపుతో తుడిచేసి లోపల షెల్ఫ్లో ఉన్న షూ ర్యాక్స్ అన్నీ కూడా తీసేసి మంచిగా చీపురుతో ఊడ్చి వాటిని యథావిధిగా పెట్టేశాను అనమాట. సో ఫస్ట్ నాకు ఎంట్రన్స్ నీట్గా ఉంటే ఇల్లు కొంచెం లోపల ఎట్లా ఉన్నా ముందు బయట అలా నిలబడంగానే మన ఇల్లు అనేది లుక్ మంచిగా కనపడాలి. సో ఫస్ట్ నేను ఎటు మీ అందరికీ చెప్పాను కదా, డిసెంబర్ అయ్యే లోపల కొద్దిగా ఇల్లునంతా రీసెట్ చేసుకోవాలని చెప్పి. ఏవో ముందు వచ్చినప్పుడు ఏంటంటే హడావిడిలో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ పెట్టేసి ఉంటాం కదా. మళ్ళీ ఇప్పుడు పీస్ఫుల్గా ఉన్నాం కాబట్టి నిదానంగా టైంని బట్టి అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బయట పని అయితే అయిపోయింది. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మా హస్బెండ్కి నేను సండేనే కదా కొంచెం చూస్తే అంతా బూజు పట్టేస్తున్నాయి, అంత సాలి పురుగులు అవన్నీ వచ్చేస్తున్నాయి. నేను అది క్లీన్ చేస్తాను, నాకు ఆ ఫ్యాన్లు అందవు కాబట్టి కొంచెం అదొక్కటే హెల్ప్ చేయండి అంటే ఇక పైన ఉన్న ఫ్యాన్స్ అన్ని రూముల్లోవి డస్టింగ్ చేస్తున్నారు. నేనైతే ఇక చీపురుతోటి కొంచెం పొడుగ్గా ఉందని చెప్పేసి ఎక్కడికక్కడ ఉన్న బూజు అంతా కూడా దులిపేశాను. ఇల్లు కూడా ఇవాళ తుడవాలి. సో ఫస్ట్ పని అవ్వాలి కదా. ఇంకైతే బాల్కనీలోకి వద్దాం రండి. మనం తెచ్చి కూడా ఈ మొక్కలు ఎన్ని రోజులైంది చూడండి. కొనడానికైతే హడావిడిగా పడిపోతాం, అసలు ఇంకేంటో ప్రపంచం ఇంకా ఉంటుందా అయిపోతుందా అన్నంత హడావిడి పడతాము. కానీ తెచ్చాక వాటిని ప్లాంటింగ్ చేయడానికి మాత్రం ఒళ్ళొంగదు. ఈరోజు మా మందార చెట్టుకి 2 మొగ్గలు వచ్చాయి, నిన్న ఒక్కటే వచ్చింది. సో ఎంత బాగుందో, కలర్ నిండుగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఆ మొక్కలే మీకు చూపిస్తున్నాను. ఈరోజు సండే మ్యాక్సిమం ఆ పని కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఈ బుడ్డవన్నీ పైన గట్టులాగా ఉందని చెప్పేసి అక్కడ పెట్టేసి, ఇవ్వండి పైన ఈ బట్టలేమో చల్లదనానికి ఆరట్లేదు. అవి అడ్డం లేకుండా ఉంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో సాయంత్రం ఏం పనులు చేశానది కూడా చెప్తా. ఫస్ట్ అయితే ఇంట్లోకి రండి. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీకు తెలుసు కదా. మామూలుగా ఏదైనా క్లీనింగ్ పెట్టుకున్నామంటే ఇంట్లో వేరే ఏది ఉన్నా కూడా మనం ఎక్కువ టైము ప్రిపేర్ చేసుకోవాలి. అసలే నేను ఈ క్లీనింగ్ ఇదంతా చేసి దుమ్ము దులిపి అంతా మళ్ళీ అన్నీ తుడిచేసరికి లేట్ అయింది. సరే అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. ఓట్స్ అయితే త్వరగా అయిపోతుంది, ప్లస్ ఎనర్జెటిక్గా ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసిన ఇన్ని రోజులు తెలిసినా వండేదాన్ని కాదు, ఎందుకంటే అదేదో తీగా మెత్తగా ఏముంటుంది, మనం ఇడ్లీయో దోశ తింటే బాగుంటుంది కదా అని అనిపించేది. కానీ ఈ ఓట్స్ చేసుకోవడం అలవాటు అయ్యాక ఇంట్లో టైంకి ఏది లేకపోతే టక్మని చేసుకునే ఆప్షన్ ఉంది. ఆల్రెడీ లేట్గా లేచి బయటంతా క్లీన్ చేసి ఇంట్లో అంతా డస్టింగ్ చేసేసరికి లేట్ అయింది. టైంకి తినాలి కాబట్టి ఇక ఓట్స్ ఏముంది, ఒక చిన్న కప్పు, ఒక్క మనిషికి ఒక చిన్న కప్పు చాలన్నమాట. అవి వేసేసి పాలు కూడా వేయట్లేదు. అంటే మొన్న ఎవరో మన ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా నేనైతే కంటెంట్ అప్లోడ్ చేస్తున్నానండి, మీరు ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియోస్లో కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, బట్ అందులో నేను షార్ట్ అండ్ స్వీట్గా మీకు అప్లోడ్ చేస్తున్నాను. లేదు అంటే మన షార్ట్స్ ఛానల్ అయినా ఫాలో అవ్వచ్చు, అది కూడా ట్యాగ్ చేస్తాను ఈ వీడియోతో పాటు. ఛానల్ నేమ్ దగ్గర మీరు లోగో ఉంటుంది కదా, ఫోటో దగ్గర మీకు 2వ ఛానల్ ఫోటో కూడా కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న వీడియోస్ అన్నీ నీట్గా మీకు అర్థమవుతాయి. ఇందులో ఏం చేశానంటే రోజు తిన్నట్టుగానే ఆ గింజలు నానపెట్టుకోవడం, ఆ ఫ్రిడ్జ్లో నానపెట్టినది తీసి తినడం అంటే ఈ వింటర్కి నాకు అస్సలు నచ్చలేదు. సో సంథింగ్ కుక్ చేసుకుని తింటే మనకి కాస్త తొందరగా తేలిగ్గా అరుగుతుంది, అలాగే వేడివేడిగా తింటాం కాబట్టి ఈ చల్లదనానికి కూడా ఒంట్లో వెచ్చగా బాగుంటుందని చెప్పేసి ఓవర్ నైట్ ఓట్స్ అయితే నేను 2-3 టైమ్స్ తయారు చేసుకున్నాను. కానీ ఆ చల్లదనం తినడము మరీ అంత సాఫ్ట్గా నచ్చలేదు, అందుకని ఓట్స్ని కుక్ చేసుకున్నాను. అండ్ నేను ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు కొంతమంది కాదు, ఒకరు అన్నారనమాట,
కామెంట్స్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతాయంటే మిల్క్ కట్ చేసి వితౌట్ మిల్క్ నట్స్ అన్నీ కూడా గ్రైండ్ చేసి కొంచెం కోకో పౌడర్ వేసి 2 నిమిషాలు కుక్ చేసుకుని చల్లారాక హ్యాపీగా తినేసాను. ఇంకా కాకరకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా కాస్త ఉప్పు పసుపు కలిపేసి పెట్టేసి బయట నార్మల్గా ఉంచేసాను అనమాట. ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను, బట్ నాకు కుదరలేదు షూట్ చేయడానికి. ఏం లేదు, ఆ కాస్త ఉప్పు పసుపు వేసి ఉంచి ఒక అరగంట అట్లా ఉంచామనుకో సాఫ్ట్ అయిపోతాయి. పిండేసేసి ఎయిర్ ఫ్రైయర్లో నేను 180 degreesలో ఒక 15 minutes 20 minutes అట్లా పెడతాను, మధ్య మధ్యలో కదుపుతూ. ఈజీగా అయిపోతుంది అంతే. ఇంకా ఆ పనంతా చేసి వంటకి ఏం చేశాను, టమాటా పచ్చడి చేశాను, ముద్దపప్పు చేశాను, అలాగే ఇంకొకటి ఈ కాకరకాయ ఫ్రై. ఇవంతా కూడా షూట్ చేయడానికి ఇక నాకు ఓపిక లేక టకటక వంట పని కానిచ్చేసి కాసేపు పడుకున్నాను. మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ సాయంత్రం కూర్చొని ఇవన్నీ కూడా సెట్ చేసేసుకున్నాను. యాక్చువల్గా షూట్ చేశాను, కానీ ఇంకా ఏముందులే సరే తర్వాత చూడొచ్చు అన్నట్టుగా వేరే ఫోన్లో షూట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఈ మొత్తం మట్టి తీసేసి బాల్కనీలో వేసుకొని ఒక్కొక్క పాట్లో పెట్టేసి కొంచెం పెద్దవాటికి అవసరమైన వాటికి పెద్ద వాటిలో. ఈ మనీ ప్లాంట్ మాత్రం ఆ పాట్ చూడడానికి నచ్చలేదు, కానీ అది ఆయిల్ క్యాను, కానీ అందులో మంచిగా వస్తుందని చెప్పి సెంటిమెంట్గా తీయడం ఎందుకు కదపడం అని చెప్పి అందులోనే ఉంచాను. సో అట్లాగా సాయంత్రానికి అరౌండ్ 6:37కి నాకు పాట్స్ చేసుకునే పని అయిపోయిందనమాట. అంతా మట్టి వేసేసి అలా సర్దేసి పెట్టుకున్నాను. ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు దుమ్ము అంతా ఉన్నదంతా కూడా ఇల్లంతా మాపింగ్ అంటే కర్రతోటి నీట్గా తడిబట్ట వేసి తుడిచేసి ఇప్పుడు మళ్ళీ క్లిప్పింగ్ అయితే వీడియో షూట్ చేస్తాను. అదంతా మీకు ఇప్పుడు చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇదిగోండి, మొత్తానికైతే ఈరోజు సండే సాయంత్రం అయ్యేసరికి ఆల్మోస్ట్ ఇల్లంతా కూడా నీట్గా తుడిచేశాను. ఎందుకంటే ఉదయాన్నే ఫస్టే బూజులు దులపడంతో మొదలుపెట్టామన్నమాట. కాకపోతే పైపైన ఊడ్చేసాను, కానీ తొడవకపోతే ఆ సన్న డస్ట్ పోదు కదా. సో ఉదయం నుంచి పెండింగ్ పెట్టుకొని ఇంట్లో పనులు వంట అన్నీ చేసేసరికి కొంచెం అలసిపోయామన్నమాట, ఇంకా చేయలేదు. ఇప్పుడు సాయంత్రం అయింది. ఈ ఫ్యాన్స్ ఇవన్నీ మా హస్బెండ్ హెల్ప్ చేశారు. ఇంక ఇవన్నీ క్లీన్ చేశాను. ఇదిగోండి మనం తెచ్చుకున్నటువంటి తీరగలి. ఇంకా దీన్ని మొదలు పెట్టలేదు, చూడాలి ఎప్పుడు చేయాలి ఏంటి అనేది. ఇంకొచ్చేసి సాయంత్రం భోజనానికి పొద్దునే మిగిలిన అన్నీ కూడా తెచ్చి టేబుల్ మీద సర్దేశాను అనమాట. సో అవన్నీ అక్కడ పెట్టేసి ఈ రూమ్లో చిక్కురుక్కురుగా ఉన్నవన్నీ కూడా ఇగో ఇక్కడ ఉన్నవన్నీ తీసేసా. దాని నిండా ఇంతకుముందు ఉన్నాయి రకరకాల డబ్బాలు, అవన్నీ తీసి క్లీన్ చేసేసి కాస్త ఈ రూమ్ చూడడానికి రాగానే నీట్గా ఉండేలాగా సర్ది పెట్టాను. సో ఇది ఈ రూమ్ పరిస్థితి. ఇంక ఈ రూమ్లోకి వస్తే ఈ చల్లదనానికి ఇప్పటికప్పుడు బట్టలు మడతేయడం కుదరట్లేదు కాబట్టి ఇదిగో ఈ చిన్న మంచం స్పేర్గా ఉన్నాను, దీని మీద వేసేసి ఉంచుతున్నాం. సో ఏదో కాస్త నేను మా హస్బెండ్ కలిసి ఇలాగా సర్దేసి పెట్టా. ఇప్పుడు వీటిని కబోర్డ్లో పెట్టాలి. సో ఇది ఒక పని ఉంది. అండ్ బెడ్ కూడా చల్లగా ఉందని చెప్పేసి ఆ పాత తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేసాను. సో దట్ కొంచెం ఆ చల్లదనం లేకుండా నీట్గా ఉంటుంది. ఇదంతా బాగానే ఉంది. మొత్తానికైతే ఇల్లు అంతా ఇలాగైతే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఒరిజినల్ క్లీనింగ్ అంటే మీకు చెప్పాను కదా, క్లీనింగ్ కదా ఆర్గనైజింగ్. ఇక అవసరం ఉన్నవి అవసరం లేనివి అటు ఇటుగా గజిబిజిగా ఉన్నవని తర్వాత సర్దుతున్నప్పుడల్లా ప్రతిసారి మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఇప్పుడు అసలైన కిచెన్లోకి వెళ్దాం. ఎప్పుడు అబ్బా స్వప్న గారు ఎంత నీట్గా సర్దారు అంటారు కదా, ఇప్పుడు చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు. చూడండి ఎట్లా ఉందో. ఇవి మొన్న మా అమ్మ ఇచ్చిన డబ్బాలు ఇంకా ఉన్నాయి. అవి ఏదో ఆలోచిస్తున్నాను లేండి ఐడియా, అందుకని ఆ డబ్బాలు పడేయకుండా ఉంచా, లేదంటే బయట పడేస్తే అయిపోయేటివి. సో ఈ రాగుల మూట ఇవి ఇందాక కుండీలన్నీ సర్దాను కదా, లెమన్ గ్రాస్ మరీ పొడుగ్గా అయిపోయి మీద పడిపోతుంది అనేసి కట్ చేశాను. కానీ ఎండిపోయినా కూడా మంచి స్మెల్ ఉంది. చూడాలి దీంతో టీయానో ఏదో చేస్తారంట, అదేం చేయొచ్చో కొంచెం నెట్లో చూసి తెలుసుకొని దాన్ని ఉపయోగిస్తా. అండ్ ఇంకా ఇది మొన్న మా హస్బెండ్ టెంపుల్కి వెళ్తే బేది ఆంజనేయ స్వామి మెడలో వేశారంట. ఇది తులసిమాల తెచ్చారు, చాలా ఉంది కదా, అట్లీస్ట్ డ్రై అయినా చేసుకుందాం అని చెప్పి ఉంచాను. ఇగో తనకు కొంచెం గొంతు బాగాలేదంటే కషాయం కాసేసి ఇచ్చా. సో ఇలాగా గోధుమ పిండి పట్టించి డబ్బాలో పోయకుండా ఇంకా ఇలాగే ఉంది. ఇది ఇంత క్లమ్జీగా ఉంది. అక్కడక్కడ ఉన్న అన్ని ఇంట్లో సామాన్ నెట్టుకుంటూ వచ్చేసి లాస్ట్ కిచెన్లోకి వచ్చిందనమాట. అండ్ ఈరోజు ఏంటది కాకరకాయ ఫ్రై పెట్టాను. కాకరకాయ కాస్త ఉప్పు
పసుపు వేసి బాగా కాసేపు ఊరనిచ్చి పిండేసి ఈ దీంట్లో ఎయిర్ ఫ్రైయర్లో వేసేసి చేశాను. ఒక్క స్పూన్నర ఆయిల్తో అయిపోతుంది. ఇంకా కడగాల్సిన గిన్నెలు, కడిగిన గిన్నెలు. మనకి చెట్టుకి ఈరోజు నిన్న 2 వచ్చాయి మందారాలు. సో మళ్ళీ వాడిపోయి పడిపోతాయని చెప్పేసి సాయంత్రం అయింది కదా తీసుకొచ్చేసాను. ముందు రోజువి ఒకరోజు ఒకటి వచ్చింది, ఇంకో రోజు ఒకటి వచ్చింది. హెయిర్ కేర్కి వాడుకోవచ్చులో, ఆయిల్ ప్రిపరేషన్కో దేనికో దానికి అని చెప్పేసి అక్కడ పెట్టాను. అండ్ మా ఆయన కూరగాయలు తీసుకొచ్చారు. అట్లీస్ట్ సర్దకపోయినా ఇదిగో ఇట్లా పక్కన పెట్టేసి ఉంచారనమాట, సర్దుకో అని చెప్పి. అండ్ ఇక్కడ మన రోటి పచ్చడి చేసుకోవడానికి కన్వీనియంట్గా దీన్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను. చూసారా, ఇంత ఉంది. ఇది ఇప్పుడు చేసుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. ఒక్క అరగంట కూర్చుంటే ఒక గంట, అరగంట కాదు, ఒక గంట టైం స్పెండ్ చేస్తే ఆ గిన్నెలు ఈ కచరా అంతా క్లీన్ అయిపోతుంది. ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే కొంచెం సాయంత్రం అయింది కదా, పూజ చేసుకోవాలి కాబట్టి అవన్నీ పక్కకు నెట్టేశాను. అండ్ ఇంకొకటి, కిచెన్ తోటి పూజ గది లేకపోతే ఇది బెనిఫిట్ అనమాట. ఇది ఎలా ఉన్నా ఒక పక్కకు నెట్టేసి ప్రశాంతంగా మనం పూజ అయితే చేసుకోవచ్చు. సో అది సంగతి. పిచ్చి అవతారం వేసుకున్నా, వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి, స్నానం చేసుకొని ఇంకా పూజ చేసుకుంటాను. చూసారు కదా, ఇట్లా ఉంటుంది అప్పుడప్పుడు కిచెన్. కాకపోతే ఏమంటారు, మంచిగా ఈరోజు మొక్కలన్నీ సర్దేశాను కాబట్టి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా డిసెంబర్ అయ్యే లోపల మొత్తం ఇల్లంతా నేను అనుకున్నట్టుగా మళ్ళీ ఒకసారి రీఆర్గనైజ్ చేసుకొని మీరు అడిగినట్టుగా హోమ్ టూర్ అయితే చేస్తాను. ఎందుకంటే హోమ్ టూర్ అంటున్నారు కానీ నేను వచ్చినప్పుడు ఏదో అటు ఇటుగా అదిగో ఎక్కడ దొరికితే సంద అక్కడ అలా ఇలా పెట్టేసి వదిలేసాను అనమాట. కొంచెం నీట్గా సర్దిన తర్వాత మీకు హోమ్ టూర్ చూపిస్తాను, ఎలా సర్దుకున్నాను ఏంటనేది. ఈ లోపల మీకు ఎవ్రీడే ప్రతిరోజు ఏ రూమ్ ఎలా వర్క్ చేసుకున్నా అనేది రొటీన్స్ మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి, శివయ్యది మనకు వచ్చిన గిఫ్ట్ది కూడా ఎందులో ఉందో కనిపించలేదు. అట్లీస్ట్ ఇల్లన్నా వెతుకుతూ ఉంటే సర్దేటప్పుడు దొరుకుతుందేమో. శివుడిది మనకి మనకి గిఫ్ట్ వచ్చింది కదా, అది వస్తే ఇక్కడ పెడదామని చూస్తున్నాను. అవి ఎక్కడ మిస్ అయినా నాకు అర్థం కావట్లే. సో ఇంట్లో ఉన్న మిగిలిన సామాన్లన్నీ ఒక్కొక్కటి సర్దుకుంటూ వస్తే తెలుస్తుందేమో. అది వాళ్ళ వీడియో. అండ్ హియర్ ఈజ్ అవర్ తేజేష్. అప్పుడెప్పుడో వాడిని ఫ్యాషన్ షోకి పంపించా అనమాట. సో ఇక్కడ పెట్టాను, వాడిని గుర్తుగా ఉంటుందిలే అని. సో అదండి ఇవాళ సింపుల్ రొటీన్ వ్లాగ్. మళ్ళీ క్లీనింగ్ వీడియోస్ చేయండి అక్క అని చెప్తున్నారు కాబట్టి మీకోసం మళ్ళీ రెగ్యులర్గానే యాజ్ యూజువల్ వ్లాగ్స్ చేస్తాను. కాబట్టి డే బై డే వస్తాయి మన వీడియోస్, రెగ్యులర్గా రావు. అండ్ అంతే ఇవాళ వీడియో. హోప్ మీకు మంచిగా అనిపించింది అనుకుంటాను. మీరు కూడా ఏదైనా చేయాలి అని అనుకుంటే చక్కగా స్టార్ట్ చేసుకొని సంక్రాంతి న్యూ ఇయర్ కల్లా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకోండి, బాగుంటుంది. అండ్ ఇక్కడ గ్రీన్ మ్యాట్ వేసి ఉంచి ఈ టేబుల్ మీద బాగుందని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ లాగా. అండ్ లంచ్కి ఏం ప్రిపేర్ చేశానో మీకు చూపిస్తానండి. పప్పు చేశాను. పప్పు ఏంటి ఇట్లా ఉందని అనుకోకండి, ప్రెషర్ కుక్కర్లో కాకుండా విడిగా కుక్ చేశాను, అందుకే అలా ఉంది. అండ్ రోట్లో దంచినటువంటి వంకాయ టమాటో పచ్చడి, మిక్సీలో వేయకుండా. మా ఆయన రోటి పచ్చడి అంటే ఇష్టం కాబట్టి తన కోసం రోట్లో చేశాను. కాబట్టి నేను వేసిన చింతపండు కొంచెం బ్లాక్గా అయిపోయింది కాబట్టి ఇది మరీ ఇలా కలర్ ఉంది, లేదంటే కాస్త బాగానే ఉండేది. అండ్ ఎయిర్ ఫ్రైయర్లో చేసినటువంటి కాకరకాయ వేపుడు స్పీగా భలే ఉంది. తక్కువ ఆయిల్తో మంచిగా టేస్టీగా చేసుకోవచ్చు. సైడ్ డిష్ లాగా రోజు అన్నంలో తీసుకోవచ్చు. మనం డీప్ ఫ్రై చేసి తినాలి అనే టెన్షన్ లేకుండా మంచిగా చేసుకోవచ్చు. అంటే నేను తినాలి అన్నట్టుగా ఇలా చేశాను. కారంగా ఉండి కారం కలుపుకొని అన్నంలో వేసుకునేలాగంటే అవి కొబ్బరికాయ కారము, కొబ్బరి కారం అన్నీ వేసి చేసుకోవచ్చు. నేనేంటంటే మంచికి కూరతో పాటు తినేటప్పుడు కావాలి అన్నట్టుగా ఇట్లా సింపుల్గా చేశాను. బాగుంది ఇట్లా చేసుకున్నా కూడా, నాకైతే నచ్చింది. మూత తీయగానే మంచి స్మెల్ వచ్చేసి నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో ఇవి ఇవాళ సండే స్పెషల్స్. మీరేం చేశారు కూడా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.